ఉన్నట్టుండి ఆ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే, విపక్ష పార్టీ ఎమ్మెల్సీ మధ్య మాటల యుద్ధం ముదిరి ఫిర్యాదుల వరకు వెళ్లింది. ఇరువురు నేతల అనుచరులు ప్రత్యర్థి నాయకులపై ఫిర్యాదులు చేసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయం రసవత్తరంగా మారింది. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిరీష, ఎమ్మెల్సీ అనంతబాబు మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పరస్పర వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని పెంచుతున్నారు. సుదీర్ఘకాలం పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఒక వెలుగు వెలిగిన అనంతబాబు ఎన్నికల తరువాత కొన్నాళ్లు సైలెంట్గా ఉన్నారు. అయితే మళ్లీ ఒక్కసారిగా యాక్టివ్ అయిన అనంతబాబు ఎమ్మెల్యే శిరీషపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. రంపచోడవరం నియోజకవర్గ చరిత్రలో శిరీష లాంటి అవినీతి ఎమ్మెల్యేని చూడలేదంటూ ఫైర్ అయ్యారు. దాచుకో దోచుకో అన్నట్లుగా ఎమ్మెల్యే దంపతుల తీరుందని ఆరోపించారు. అనంతబాబు ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే శిరీష. గిరిజన మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే వ్యక్తి అనంతబాబు అంటూ మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో ఫేక్ సర్టిఫికెట్తో రాజకీయ పదవులు చేశామంటూ మండిపడ్డారు. అనంతబాబుకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తానని వార్నింగ్ ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయన్నారు. ఇలా ఇరువురు నేతల విమర్శలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాకా చేరాయి. తమ నాయకులపై ప్రత్యర్థులు అసత్య ఆరోపణలు చేశారంటూ ఇరువురు నేతల అనుచరులు పరస్పరం ఫిర్యాదు చేశారు. అనంతబాబుపై 11 పోలీస్ స్టేషన్లలో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇక రంపచోడవరం, జడ్డంగి, రాజవొమ్మంగి పిఎస్ఎల్లో వైసీపీ నేతలు ఎమ్మెల్యే శిరీషపై ఫిర్యాదు చేశారు. ఇలా ఇరువురు నేతలు, వారి అనుచరులు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో రాబోయే రోజుల్లో రంపచోడవరం రాజకీయం ఇంకెంతగా రాజుకుంటుందో అనే చర్చ జరుగుతోంది.